తీసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడి చేశారు. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో ప్రచార రథంలో వచ్చిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలు పెట్టడంతో పాటల సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు కోరారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పాడని, కానీ నేను ఓట్లతో కొడదామని చెప్తున్నానంటున్నారు. జీవితం అయిపోయే ముందు నాకు దుఃఖం తెప్పించారంటూ జీవన్ రెడ్డి కన్నీరు పెట్టారు. నాకైతే ఆట వచ్చినప్పుడు అయినా పంపించి అసలుకే పోయింది మీ దగ్గర అని. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి కాదు తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం మీద వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పిందమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమ్మా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసత్వ పీసీసీ అధ్యక్షుడుగా ఎవడైనా ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందని ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను ఇలా మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయినవ్వా. సంటి పొలం గద్ద తనకపోయినవ్వా, గద్ద తనకపోయినవ్వా, తినగాడు బుక్కలు ఎత్తుకపోయినవ్వా అంటున్నా. తిన ముందు పల్లె మీకు ఇచ్చినవ్వా. ఏం చేయాలమ్మా? తల్లి అగ్గి వాళ్ళ కలిసి పింఛన్ ఇంకా ఏదుకుంది 25 ఏళ్ల కింద. అందుకని మేము రావాలి. మేము సార్ మేము ఓటుతో ఓటుతో గెలిపిస్తాం. మేము మీరు
బాధపడకుండ్రి అయ్యా బాంచలు బాధపడకండి. నాకైతే దుఃఖం అవుతలేదు. దుఃఖపడద్దు. ఏం చేయాలి? మీరు మంచిగా కొడుకు బాధపడుతుంది. నిన్న బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, అస్సలు బాధపడకుండా మేము గెలిపిస్తాం. ఈసారి మనదే గెలుపు, మీదే గెలుపు, మనదే గెలుపు. గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండా, అస్సలు బాధపడకుండా. నా జీవితంలో పోయే ముందు నాకు దుఃఖం వస్తుంది. 40 ఏళ్ళ నుంచి మీ రాజకీయం దుఃఖాలు ఎక్కడ ఉన్నాయో మీరు ఉండాలి. ఈ దుఃఖులు మొన్నటి మీరు 40 ఏళ్ళ నుంచి అందరినీ కాపాడింది మీరు. కాతలి గోసేది అవి 60 నేను కూరగాయలు అక్కడ దరాజులు గుంజుకున్నాం. మీ దగ్గర కాస్త పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకూడదు, అస్సలు బాధపడ. మనదే పైసే, మనదే పైసే. సరే మమ్మీ, సరే. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్